రొయ్య మేత ధరల పెరుగుదలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన కామెంట్స్ చేశారు. 5 వ్యక్తుల వల్లే రాష్ట్రంలో 4 లక్షల మంది ఆక్వా రైతులు నష్టపోతున్నారని అన్నారు. 5 చేతుల్లోనే ఫీడ్ కంపెనీలు, హ్యాచరీస్, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయని అన్నారు. ఫీడ్ ధరలు, రొయ్యల ధరలు ఒకేసారి పెరగాలన్నారు. ఇక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 5 ఫీడ్ ధరలను పెంచేస్తున్నారని కూడా ఆరోపించారు. సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని అన్నారు. సీఎం చంద్రబాబుతోనే ఆ 5పై మాట్లాడతానని తెలిపారు. తైవాన్ నుంచి కొంత మేతను దిగుమతి చేసి లాబియింగ్తో ఎక్కువ పన్నులు వేయిస్తున్నారని అన్నారు. దేశీయ మేతకు ఎక్కువ ధర చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. లాబియింగ్ చేస్తున్న 5 కట్టడి చేయాలన్నారు వీర్రాజు. ఆక్వా ఎగుమతుల వల్ల 70,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం వస్తోందని, 1,00,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం కూటమి ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు. ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఒక 5 ఆ 5 కూడా వారికి ఫీడ్ మిల్లులు ఉన్నాయి. మనకి రైతులకి ఇచ్చేటువంటి మేత, రొయ్యల మేత వారే సప్లై చేస్తున్నారు. వారే హ్యాచరీస్ రన్ చేస్తున్నారు. వారే ఫ్రీజింగ్ యూనిట్లు నడుపుతున్నారు. వారే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా రైతాంగాన్ని ఫీడ్ రేటు పెంచడం, హ్యాచరీ రేటు పెంచడం, పిల్లల రేటు పెంచడం, మందుల రేట్లు పెంచడం, పండించే రైతుకి మాత్రం రేటు తగ్గించేయడం, ఈ రంగాన్ని ప్రోత్సహించాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. సాయంత్రం లోపల నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడి రైతుల్ని కాపాడే బాధ్యతని కూటమిలో బీజేపీ తప్పకుండా రైతుల వైపున ఉంటుందనే విషయాన్ని మీకు